కసితో మాట్లాడినట్టు కాదు, కోపంతో మాట్లాడినట్టు కాదు, ఒకరి మీద నింద వేయబోయే ముందు అసలు బీఆర్కే న్యూస్కి అతను బెదిరించినటువంటికి సంబంధం ఉందా? అసలు బీఆర్కే న్యూస్ యాజమాన్యం కానీ మేం కానీ ఎవరైనా అతన్ని ప్రోత్సహిస్తున్నారా? మేం ప్రోత్సహించం. వార్తల గురించి మాత్రం ఆదేశిస్తాం, ఆచరించమని చెప్తాం. చెప్పినటువంటి వార్తల్లో తప్పుడు వార్తలు ఉంటే మళ్ళీ కనపడకుండా చెంపదెబ్బ కొట్టినట్టుగా మేము రియాక్ట్ అవుతాం. అలాగే మాకొచ్చినటువంటి వార్తలు ఏవైతే ప్రసారం చేశామో నిన్న నేను ప్రసారం మళ్ళీ చేసి ఇదిగో ఇతను ఇంత ప్రతిభావంతుడని నమ్మాం, కానీ మీ దృష్టిలో ఇవాళ దోషిగా మిగిలాడు కాబట్టి అతనే కావాలని కారు బద్దలు కొట్టుకున్నాడు అన్నటువంటి మీ ఆరోపణ నిజమైతే దాన్ని మనము శిక్షించాల్సిందే అన్నటువంటి కమిట్మెంట్ సపోర్ట్ ఇవ్వటం అరుణబాబుకి. బట్ అతను దోషిగా ఉన్నాడు కాబట్టి మీరు చెప్తున్నారు, కాబట్టి మీరు నమ్ముతున్నారు, కాబట్టి మేము వేచి చూస్తాం. ఈ పరిశోధన ఎలా జరగబోతోంది అన్న దాని మీద మీ మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఐజీ స్థాయి అధికారులు కూడా కొన్ని విషయాలలో కొంత దుందుడుగా, కొంత బాధ్యత లేని తనంగా కొన్ని ప్రాంతాలలో ప్రవర్తిస్తున్నప్పుడు ఎస్ మీడియా తప్పకుండా వాళ్ళని కూడా టార్గెట్ చేస్తుంది. వదిలేయమంటారా? ప్రధానమంత్రిని వదిలేయనటువంటి మీడియా ముఖ్యమంత్రుల్ని వదిలేయనటువంటి మీడియా అవినీతి అధికారులను వదిలేయాలా? మాకున్నటువంటి సమాచారాన్ని ఉన్నట్టుగా చెప్పొచ్చుగా. ఇట్స్ మై రైట్. భావ స్వాతంత్రం పేరుతో పనికి మాలినటువంటి పనులు చేసే వాళ్ళ మీద దృష్టి పెట్టండి. అసలు భావ స్వాతంత్రం అంటే అర్థం తెలియని పోరంబోకలను మీరు జైల్లో తోయండి. మీకు సెల్యూట్ చెప్తుంది వ్యవస్థ. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలను అవమానపరుస్తూ స్టిల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు కాళ్ళు ఎరగదీసినా సరే, మీరు బహిరంగంగా శిక్షించినా సరే జనం మీకు నీరాజనం పలుకుతుంది. కానీ ఆ పనులు మీరు చేయరని నాకు తెలుసు, చెయ్యకూడదని కూడా తెలుసు. కానీ శిక్ష అంతగా ఉండాలి అన్నటువంటి నమ్మకాన్ని మీరు పెంచాలి ఎస్పీ గారు. నిన్నగాక మొన్న వాడెవడో విదేశాల్లో ఉండి ఆడపిల్లలని అలాగే అనేక మందిని పరమ నీచంగా వ్యాఖ్యానం చేస్తే వాడి పక్షాన కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాడి మీద చర్చలు పెట్టి వాడే చాలా బుద్ధిమంతుడు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది మరి దుష్ప్రచారం కాదా? మీ మీద దుమ్మెత్తి పోసినట్టు కాదా? దీన్ని కూడా ఆలోచించాలిగా. దీని మీద దృష్టి పెట్టాలంటూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా అధికారిగా ఉన్నటువంటి ఎస్పీ గారికి ఎస్ అగైన్ మై డియర్ ఎస్పీ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్రక్షాళన చేయండి, ప్రారంభించండి. మీ జిల్లాలో రంగనాయకం అన్నటువంటి ఒక పెద్ద ఆమె ఒక పోస్టుని ఆమె ఫార్వర్డ్ చేసింది. అది నేరమట. మీ పోలీసులే ఆమెను అరెస్ట్ చేశారు. చెయ్యబోయే ముందు ఆలోచన ఉండాలిగా, ఒక చట్టం ఉందని గుర్తుండాలిగా. అలాగే అనంతబాబు అన్నటువంటి ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ను చంపేసి వాడి ఇంటికే వీడు డెలివరీ ఇచ్చాడు ఈ దుర్మార్గుడు అనంతబాబు అనేటటువంటి ఎమ్మెల్సీ. కానీ మీ పోలీసులు చేసినటువంటి గొప్ప ఘనకార్యం ఏంటో తెలుసా? మీరు 3 నెలల్లోగా ఎఫ్ఐఆర్ దానికి సంబంధించినటువంటి ఎఫిడవిట్స్ కోర్టులో వేయకపోతే బెయిల్ గురించి అతను వెయిట్ చేయక్కర్లా. జైలు డోర్స్ ఓపెన్ చేసి ఇంటికి కారులో పంపించేటటువంటి పరిస్థితి ఉన్నది. అది చేశారు మీ పోలీసు వాళ్ళు. ఒక దళిత కుటుంబం రోడ్డు మీదకు వచ్చినటువంటి బాధ ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ అధికారికైనా ఉందా? ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అధికారులకు ఉందా? నేను అడుగుతున్నది, కష్టపడేవాడు ఇష్టపడే సమాజం, సుఖంగా బతకగలిగేటటువంటి సమాజం. ఎస్పీ గారు, మీరు నా ధోరణిలో ఆలోచిస్తున్నారు కాబట్టే నా ఘోష. మీ మీద నాకు నమ్మకం, మీ మీద నాకు గౌరవం లేకపోతే నో, ఐ నెవర్ వాంటెడ్ టు కాల్ యూ.
అస్సలు మీ గురించి నేను మాట్లాడేవాడిని కాదు. బట్ మీ మీద నాకు నమ్మకం కలిగింది, మీ మీద నాకు గౌరవం పెరిగింది. అందుకే మై డియర్ ఎస్పీ అన్నాను, ఆర్ అదర్వైజ్ మిస్టర్ ఎస్పీ అని కూడా అనేవాడిని. బికాజ్ మిస్టర్ ఎస్పీ అనగానే అది కూడా గౌరవమే, కానీ జనాలకి అదేదో సినిమా పంచిలా ఉంటుంది కదా, ఆనందిస్తారు. బట్ మిమ్మల్ని నేను అడ్రస్ చేసినప్పుడు ఆనందించటం కాదు, ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో కలగాలంట. మీ పోలీసులు చేసినటువంటి దురాగతాల గురించి మాట్లాడితే జత్వానీ అనేటటువంటి ఒక సినిమా నటిని బాంబే వెళ్ళి తీసుకొచ్చి 42 రోజులు నరకం చూయించారు మీ పోలీసు వాళ్ళే, మీ ఐపీఎస్ అధికారులే. మేము వాళ్ళ మీద తప్పుబట్టి అదేదో గొప్ప ప్రయత్నంగా మేము చూయించలా, మేము రిపోర్ట్ చేశాం, అంతవరకే ఆగాం. కానీ ఒక రిపోర్టర్ గురించి మీరు పెద్ద ప్రెస్ మీటే పెట్టారు. అసలు అతనేదో ఒక ఉగ్రవాది గారు లేదా ఈ దేశ శాంతి భద్రతలకు భగ్నం చేయగలిగేటటువంటి పరమ కిరాతకుడుగానో అంత పెద్ద ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్టు గురించి, ఒక రిపోర్టర్ గురించి, ఐ డోంట్ నేమ్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఆల్సో, ఫైన్, అతని గురించి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అనంటే ఈ కేసు మీద ఎంత దృష్టి పెట్టారు, ఈ వ్యక్తి మీద ఎంత కేంద్రీకరించారు, ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు, అదే సీరియస్నెస్, అదే బాధ్యత. కోర్టు ఆదేశాల మేరకు ఒక సిఐ మీద ఎఫ్ఐఆర్ కూడా పడిందండి, దాని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి ప్లీజ్, పెట్టండి. ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ మై డియర్ ఎస్పీ. ఎందుకనంటే పోలీసు ప్రతిష్ట దెబ్బతింటుంది ఇక్కడ. అసలు పోలీస్ ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ పట్టడం ఏంటి? దట్టు మీరు అన్నట్టుగా ఈ అరుణ్ కుమార్ అన్నటువంటి దుర్మార్గుడు కోర్టుకు వెళితే ఒక పోలీసు అధికారి మీద ఎఫ్ఐఆర్ ఏంటి? మళ్ళీ గుర్తు చేస్తా, ఐపీఎస్లు జైలుకి వెళ్ళటం ఏంటి? ఒక వేలు మనం చూయిస్తున్నప్పుడు 4 వేలు మన వైపు చూయిస్తాయన్నది నాకున్నటువంటి అవగాహన. ఇదే పోలీస్ అధికారి ఎవరైతే కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ చేశారో ఆయన ఫోటో పెట్టి ఆయనకు ఒక ముసుగేసి ఆయన సస్పెండ్ చేసి ఇదిగో ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం, ఇతను ఇలా చేశాడట అని చూయించగలరా? కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి మీరు చూయించలేరు. బట్ వాళ్ళ గురించి మీరు మాట్లాడరు. సానుభూతి తెలియజేశారు, బాధపడుతున్నానన్నారు. అసలు పోలీస్ అధికారులు తల వంచటం ఏంటి, డబ్బులు ఇవ్వటం ఏంటి, బెదిరించటం ఏంటి, ఆ బెదిరింపులకి లొంగిపోవటం ఏంటి, విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. విచారం ఎవరికి కావాలి? అక్కర్లా. సానుభూతి ఎవరికి కావాలి? అసలు అక్కర్లా. బాధ్యత కావాలి, జనం కోసం నిలబడాలి, ఒక సిద్ధాంతము, ఒక రూల్ ఆఫ్ లా, అలాగే మీ బాధ్యత, అలాగే 3 సింహాలు మీ భుజం మీద ఉన్నప్పుడు మీరు చేయాల్సినటువంటి ఒక నిజాయితీకరమైనటువంటి ప్రయత్నం అది జరగాలి ఎస్పీ గారు. అది మీరు చేస్తున్నారని మళ్ళీ మళ్ళీ నమ్ముతున్నా. ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. జర్నలిస్టులతో పాటు కొంతమంది పోలీస్ అధికారులు బెదిరిపోయిన వాళ్ళు, లొంగిపోయిన వాళ్ళు, అవినీతి పరులు, దాన్ని తెలియజేయమంటున్నా, వాళ్ళ లిస్టు బయట పెట్టమంటున్నా. ఇది మీకు నాకు సంవాదం కానే కాదు. ఎవరైనా కొంతమంది భ్రమిస్తే అది వాళ్ళ భ్రమల్లో బతకమని చెప్తా. వాళ్ళు భ్రమల్లో ఉన్నాడు, బయటికి రావటం కష్టం, అందుకని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయను. బట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ఒక దుర్మార్గుడు జర్నలిస్టుగా ఉన్నాడు, ముసుగులో ఉన్నాడు అన్నారో, ఎవరైతే కాకి యూనిఫామ్, అత్యంత పవిత్రమైనటువంటి వృత్తి పోలీసు వృత్తి, అత్యంత బాధ్యతాయుతమైనటువంటిది పోలీసు ఉద్యోగం. ఒక కాకి యూనిఫామ్ వేసుకోవాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. అలాగే సందర్భమో అసందర్భమో ఒక్క మాట నేను వ్యక్తిగతంగా మీకు కూడా తెలియజేయాలి. మనం కొంతమంది మీద నమ్మకం పోగొడితే వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. పోలీస్ అనగానే జనానికి నమ్మకం రావాలి, ధైర్యానికే ధైర్యం రావాలి. సో వ్యవస్థను నాశనం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చోకూడదు. ఇది వ్యక్తిగతంగా భావించొద్దు. నేను కొద్ది రోజులు సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు పోలీసుని బఫుల్లాను, జోకర్లాను చూయిస్తే కట్ చెప్పాను.
అలాగే పోలీసు మీద ఎవడైనా చేయెత్తినట్టుగా ఒక సంఘటన, ఒక సీన్ పెడితే కట్ చేశా. దట్ ఈస్ ద రెస్పెక్ట్. పోలీస్ అనగానే సెల్యూట్ కొట్టాల. ఎస్, నా మిత్రుడున్నాడు అని నేను హ్యాపీగా ఉండాలి. అలాగే ఒక అధికారిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో నిజాయితీ ఉంటుందని నేను నమ్మాలి. ఆ వ్యవస్థను పెంచాలి. మొట్టమొదటిగా జర్నలిజంలో కొన్ని విలువలను పెంచేటటువంటి ప్రయత్నంలో ఎస్, అది చాలా కష్టం, అయినా సరే ప్రయత్నం చేద్దాం. అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లోపాలను నేను చెప్పానే. ఒకటి ఉదాహరణగా వీఆర్లో పక్కన పడేస్తున్నారే, వాళ్ళందరినీ అడుక్కు తినే వాళ్ళుగా మారుస్తున్నారే, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి, వాళ్ళ పిల్లలకు ఫీజు కట్టలేక అడుక్కు తింటూ తెలిసిన వాళ్ళందరినీ అడుక్కొని అలసిపోతున్నారే, అవమానంతో చచ్చిపోతున్నారే. ఈ వీఆర్లో ఉన్న వాళ్ళను మీరు ఎందుకు ఉంచారు? ఎన్నాళ్ళు ఉంచుతారు? దానికి ఏదైనా ఒక రూల్ ఉందా? ఒక నిబద్ధత ఉందా? దానికి సమాధానం ఉందా? దాని మీద కూడా చర్చ జరగాలి. దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, దాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎనీహౌ మై డియర్ ఎస్పీ, మీరు చేసేటటువంటి ప్రయత్నంలో మా ప్రోత్సాహం ఉంటుంది, మా సహకారం ఉంటుంది. మేమందరం మీతో ఉంటాం. ఏరి పారేయండి, ఎవడైతే ముసుగులో ఉన్నాడో ఏరి పారేయండి. బాధ్యత లేకుండా అవమానాలు చేస్తూ ఇదే మీడియా అంటూ మాట్లాడేటువంటి వాడని మీరందరూ శిక్షించండి. మీడియా ముసుగులో, మీడియా వ్యాపారం అనుకుంటూ అందులో దూరే దుర్మార్గులను, దుష్టులను మీరు ఎండగట్టండి. మీకు సలాం చేస్తాం. అవసరమైతే చాలామంది మీలాంటి అధికారులకు తోడుగా నిలబడతాం. కాబట్టి మాకు కావాల్సింది ఒకటే, మై డియర్ ఎస్పీ గారు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం, వందనాలు తెలియజేస్తూ ఒక మంచి ప్రయత్నం మీరు చేస్తున్నందుకు, ఒక మంచి ఆఫీసర్ మాకున్నందుకు మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని, దోషి ఎవడైనా ఉంటే వాడు నిర్దోష దోష అనేటటువంటి పరిస్థితి కోర్టులో తేలాలని, దట్టు అతి త్వరగా తేల్చాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర.